హాయ్ గైస్, ఎలా ఉన్నారు మీరంతా? హై హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకున్నానండి. సో గైస్, ఇది గల్ఫ్ దేశాల్లో ఉన్న మిత్రులకి, 6 దేశాల్లో ఉన్న మిత్రులకి, మన తెలుగు వాళ్ళకి ముఖ్యమైన అప్డేట్ అండి. సో మనందరం సోషల్ మీడియా వాడతాం, టిక్టాక్, వాట్సాప్, ఫేస్బుక్, సో ఇన్స్టా అన్నీ వాడతాం కదండి. సో ఇవి వాడితే ఏం ప్రాబ్లం లేదు. ఈ మధ్యన కామన్గా మారిన సంఘటన ఏంటంటే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా బహిరంగంగా బూతులు తిట్టుకుంటున్నారు. అమ్మ, నా బూతులు మామూలు బూతులు కాదండి, కొన్ని బూతులు అయితే అయ్యి బాబోయ్ వినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి బూతులు తిట్టుకుంటున్నారు. సో ఈ విధంగా ఒక రీసెంట్గా ఒక ఎక్స్పర్ట్ అరబు వాళ్ళని బూతులు తిట్టాడండి. సో ఆమె కేసు పెట్టింది. అయితే ఇది అరబు వాళ్ళని కానీ మన వాళ్ళు మీరు మనలో మనం కూడా తిట్టుకున్నా కూడా సైబర్ క్రైమ్ యాక్ట్ కింద ఆర్టికల్ 1 సైబర్ క్రైమ్ కింద కేసు పెడతారు. దీనికి ఫైను ప్లస్ జైలు శిక్ష రెండు ఉంటాయి. ఫైను, జైలు టర్మ్ రెండు ఉంటాయండి. ఇదే కువైట్లో అయితే కనుక 2000 దినార్లు ఫైన్ వేసి 2 years జైలు శిక్ష. అదే యూఏలో అయితే కనుక 10,000 dirhams ఫైన్ వేస్తారు, జైలు శిక్ష కామనే. నెక్స్ట్ సౌదీలో అయితే 10,000 dirhams ఫైను, బహ్రెయిన్లో అయితే 1,500 బీడీలు, ఖతార్లో అయితే 10,000 dirhams, వామన్లో కూడా ఇలాగే 10,000 dirhams దగ్గరే ఉంది. సో సైబర్ క్రైమ్ అనే సైబర్ క్రైమ్ కింద క్రిమినల్ కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేస్తారు అండ్ ఫైన్ వేస్తారు. సో సోషల్ మీడియాలో కొందరు ఈ మధ్యన రీసెంట్గా ఒక కేరళ అతను ఒక అడుగు ముందుకేసి అరబు వాళ్ళని బూతులు తిట్టడంతో పాటు ఈ జాతులు, మతాలు, కులాల పైన కూడా అతను బూతులు తిట్టాడండి. సో అతను అరెస్ట్ చేశారు. సో రీసెంట్గా కోవిడ్లో కూడా కేసు నమోదైంది. అవాలీలోనే ఒక ఎక్స్పర్ట్ ఒక కువైతీ మహిళని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బూతులు తిట్టాడంట. సో కేసు ఫైల్ అయింది. ఇక గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియాలో తిట్టుకుంటే సైబర్ క్రైమ్ యాక్ట్ చేస్తారు. సో మనలో మనం తిట్టుకుంటే లెక్క వేరు, కానీ అరబ్ వాళ్ళని తిడితే అది పెంట అవుతుంది. కొద్ది గుర్తుపెట్టుకోండి. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.